మాట్లాడడానికి మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు. రోజాతో మాట్లాడదాం. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. చూసాక ఆలోటు కూడా తీరిపోయింది అని చెప్పిన అంటే సమన్వయ సమావేశం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఎలా చూస్తారు? నిశ్శబ్ద యుద్ధం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సర కాలంలో ఆయన ఏం చేశాడు అంటే గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అరాచకాలు, అక్రమ కేసులు, అలాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? మీరు రండి, మేము కూడా వస్తాం. కుప్పంకి వెళ్దామా? ఎందుకు? లోకేష్ గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా? మంగళగిరికి వెళ్దామా? జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. ఆల్ ది బెస్ట్. పిఠాపురం వెళ్దామా? లేదా అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరే హిందూపురం వెళ్దామా? ఎక్కడికైనా ఓకే. ఇంకేముంది? దబిడి దిబిడే. కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ హెరాస్ చేయడం తప్ప ఏం చేశారు నేను అడుగుతున్నా. నిన్ను పడబెట్టి లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎలా చూస్తారు మేడం? ఎదవా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. అదే అంటున్నాను కదా, అది మరో అక్రమ కేసు. అరే నీ అబ్బా, వేధిస్తున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా, జగనన్న రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగంతో మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. అందరికీ నమస్కారం, నేను మీ కిరా కార్పిని. ఎవరో నీ మొగుడు. 2 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి చివరికి పోలీసులకి దొరికాడు. కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు సోషల్. ఎవడికోడు యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు, దెయ్యాలు వేదాలు వదిలేటట్టుగా ఉన్నాయి. నువ్వు తాతకి దగ్గులు నేర్పించబాక. నువ్వు నల్ల డ్రెస్ వేసుకొని తెల్ల మొహం పెట్టుకొని మాట్లాడబాక. బూతుల భూత వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. అసలు మీ అమ్మమ్మ మన సర్వేపల్లి ప్రజలు కాదు కదా అమాయకంగా వదిలేయడానికి పోలీసులు వాళ్ళు ఎక్కడున్నారని కరెక్ట్గా పట్టుకున్నారు. అది భయ్యా జరిగింది. కట్ చేస్తే మనోడు బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ లో మసాజ్ చేయించుకుంటూ డాన్సులు వేస్తున్నాడు. ఇదే కావాలి. ఎలా చేయించుకుంటున్నాడంటే మంచిగా మంచి అరిటాకు, పచ్చని అరిటాకు ఎట్టేసి నూనె వెచ్చని ఆయిల్, మంచి నూనె ఇక్కడేసి ఇగో ఇట్ట. పోలీసులు వచ్చిన తర్వాత ఇలా తట్టారు. సార్ అన్నాడు, నీకు ఈ కొట్టుడు సరిపోదు, నీకు ఇంకో కొట్టుడు ఉంది, నువ్వు రా అన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా. సార్ మసాజ్ మధ్యలో వదిలేయకూడదు సార్, తప్పు అన్నాడు. అయిపోయింది నాకు కథం. నాకు మసాజ్ కాదు, నిన్ను తీసుకెళ్లి లోపలేస్తే ప్రపంచానికి సరికొత్త మెసేజ్ ఇవ్వచ్చు అన్నాడు.